మన రాష్ట్రంలో అన్నపూర్ణ అని పేరు తెచ్చుకుంది. ఆయన వెళ్ళిపోయిన కేవలం 4 ఏళ్లలోనే కుక్కలు చెప్పిన ఉత్తరిగా తయారైంది. రాజశేఖర రెడ్డి గారు ఇంటింటి తలుపు తట్టి మరి ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలను అందించారు. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న ఈ దుర్మార్గపు కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి ప్రతి పథకానికి తూట్లు పెట్టింది. రాజశేఖర రెడ్డి గారి ప్రతి ఉద్దేశాన్ని విమర్శించింది. 5 ఏళ్లలో రాజశేఖర రెడ్డి గారు ఏ ఒక్క రోజు ఏ ఒక్క రూపాయి కూడా కరెంటు ఛార్జీలు పెంచలేదు, గ్యాస్ రేట్లు పెంచలేదు, ఆర్టీసీ రేట్లు పెంచలేదు. ఏ ఛార్జీలు పెంచకుండానే, ఏ కొత్త పనులు వేయకుండానే అన్ని అభివృద్ధి కార్యక్రమాన్ని రికార్డు తీరులో చేసి చూపించారు రాజశేఖర రెడ్డి గారు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షేమానికి ఇప్పుడు పాడి కట్టింది, అభివృద్ధిని అటకెక్కించేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. చేసిన పాపాలు ఘోరాలు సరిపోలేదన్నట్టు ఇప్పుడు విభజన పేరుతో ఇంతవరకు ఒక తల్లి బిడ్డల్లో బ్రతికిన తెలంగాణ సీమాంధ్రుల మధ్య, అన్నదమ్ముల మధ్య అడ్డుపెట్టి చలిదోచుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. ఒక గొడ్డలు తీసుకుని నరికినట్టు 2 ముక్కలుగా నరికి వాళ్ళ ఓట్ల కోసమో సీట్ల కోసమో టీఆర్ఎస్ లో తమలో కలుపుకునైనా సరే ఒక్క రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకోవడం కోసమో కోట్ల మంది సీమాంధ్రులకు అన్యాయం చేయడానికి పూనుకుంది కాంగ్రెస్ పార్టీ. తెలుగు వారి ఓట్లు దండుకొని తెలుగు వారిపైనే వేటు వేసింది కాంగ్రెస్ పార్టీ. తెలుగు వారి భిక్షతో కేంద్రంలోనే కాదు, రాష్ట్రంలోనే కాదు, కేంద్రంలో కూడా అధికారంలోకి వచ్చి తెలుగు వారినే వెన్నుపోటు పొడిచింది ఈ కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే మహారాష్ట్ర అవసరాలు తీరిన తర్వాత ఆల్మట్టి నారాయణపూర్ డ్యాములు నిండితే తప్ప కిందున్న మన రాష్ట్రానికి నీళ్లు వదిలిన తీరం చూస్తున్నాం. అలాంటిది మధ్యలో ఇంకో రాష్ట్రం వచ్చి కృష్ణ నీళ్లను అడ్డుకుంటే శ్రీశైలం ప్రాజెక్టు కానీ, నాగార్జున సాగర్ ప్రాజెక్టు కానీ నీళ్లు రావు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తామని చెప్తుంది కాంగ్రెస్ పార్టీ. కానీ మధ్యలో ఇంకో రాష్ట్రం వచ్చి గోదావరి నీళ్లను అడ్డుకుంటే పోలవరం ప్రాజెక్టును ఏ నీళ్లతో నింపుతారో కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పడం లేదు. ఇలా మధ్యలో హఠాత్తుగా ఇంకో రాష్ట్రం వచ్చి కృష్ణ నీళ్లను, గోదావరి నీళ్లను అడ్డుకుంటే మన రైతాంగం అంతా ఏమైపోవాలి? గడప గడపలోనూ ప్రతి గ్రామంలోనూ ఆత్మహత్యలు జరుగుతాయి. గ్రామాలన్నీ వల్లకాట్లుగా మారిపోతాయి. కృష్ణ గోదావరి నీళ్లను అడ్డుకుంటే ఒక రాష్ట్రం వచ్చి సాగునీరు కాదు కదా, కనీసం తాగునీరు కూడా ఈ కింది ప్రాంతాలకు దిక్కుండదు. కానీ దానికి సమాధానం చెప్పడం లేదు కాంగ్రెస్ పార్టీ. శ్రీకాకుళం నుంచి కుప్పం దాకా సముద్రపు నీరు తప్ప మంచినీరు ఎక్కడుంది? కృష్ణ గోదావరి నీళ్లు మన ప్రాంతానికి రాకపోతే సీమాంధ్ర అంతా ఒక మహా ఎడారి అయిపోయే ప్రమాదం ఉంది. కాంగ్రెస్ పార్టీ దీనికి సమాధానం చెప్పడం లేదు. గతంలోనేమో మద్రాసును తీసుకున్నారు, ఇప్పుడు హైదరాబాద్ను కూడా తీసుకుంటామంటున్నారు. హైదరాబాదు ఈ రోజు ఇంతగా అభివృద్ధి చెందింది అంటే దాంట్లో సీమాంధ్ర పాత్ర లేదా? మరి ఈ రోజు సీమాంధ్రకు దాంట్లో భాగం లేదు, మీరు వెళ్ళిపోండి అంటున్నారే, ఇది న్యాయంగా ఉందా? కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. ఈ రోజు మన రాష్ట్రంలో చదువుకున్న ప్రతి విద్యార్థి మొట్టమొదటిగా తన భవిష్యత్తు కోసం చూసేది హైదరాబాద్ వైపు. అలాంటిది ఒక్కసారిగా మీకు దీంట్లో భాగం లేదు, మీరు వెళ్ళిపోండి అంటే పాపం చదువుకున్న విద్యార్థులంతా తమ ఉద్యోగాల కోసము ఎక్కడికి వెళ్ళాలి? వారిని కష్టపడి చెమటోసి వాళ్ళని చదివించి వారి మీదే ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులంతా ఏమైపోవాలి? కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. కేవలం 10 ఏళ్లలో హైదరాబాద్ లాంటి రాజధాని కట్టుకొని వెళ్ళిపోండి అంటున్నారే, హైదరాబాద్ అభివృద్ధి చేసుకోవడానికి 60 ఏళ్లు పట్టింది. మరి కేవలం 10 ఏళ్లలో హైదరాబాద్ లాంటి రాజధాని కట్టుకోవడము ఎలా సాధ్యమవుతుంది అనుకున్నారు? కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. ఇప్పటికీ మన రాష్ట్ర బడ్జెట్ లో కేవలం ఒక హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయము 50% పైనే. అలాంటిది ఒక్కసారిగా అంత ఆదాయం రాకపోతే, అంత డబ్బులు రాకపోతే మన కిందున్న మన ప్రాంతం వారికి జీతాలు ఎలా ఇచ్చుకోవాలి? ఫీజు రీయింబర్స్మెంట్ అయినా, ఆరోగ్యశ్రీ అయినా, పక్కా ఇళ్ల పథకమైనా, ఆఖరికి బియ్యం పథకమైనా, ఆఖరికి పెన్షన్లైనా ఎక్కడి నుంచి ఇచ్చుకోవాలి? కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి.
ఒక పక్కేమో కృష్ణ గోదావరి నీళ్ళు ఇయ్యారట, ఇంకో పక్కేమో రాజధాని కూడా తీసేసుకుంటారట, ఇంకో పక్కేమో సంక్షేమ పథకాలు నడిపే దారి కూడా చూపారట. కానీ విభజన మట్టుకు చేస్తారట. అంటే ఈ ప్రాంతం వాళ్ళు బ్రతకాలని మీ ఉద్దేశమా, లేక బ్రతకలేక ఆత్మహత్యలు చేసుకోవాలని మీ ఉద్దేశమా? కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. పోనీ మన ముఖ్యమంత్రి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈయనైనా ఏమైనా సమాధానం చెప్తారేమో అని చూస్తే ఇన్ని రోజులైనా జిష్టి బొమ్మలాగా నించుని కోట్ల మంది ప్రజలకు అన్యాయం జరుగుతున్నా అలాగే చూస్తున్నాడు అంటే ఈయన ఏ రకం ముఖ్యమంత్రో అర్థం చేసుకోవచ్చు. మన రాష్ట్రాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ చీలుస్తుంది అన్న విషయము ఈ ముఖ్యమంత్రి గారికి ఎప్పుడో తెలిసినా కూడా అడ్డుకుంటే ఈయన గారి పదవి ఎక్కడ ఓడిపోతుందో అని అడ్డుకోనూ లేదు. ఆఖరికి దిగ్విజయ్ సింగ్ గారు వచ్చి మన రాష్ట్రాన్ని చీలుస్తున్నాము అన్న సంగతి ప్రకటించేంత వరకు ఈ ముఖ్యమంత్రి గారు ఆ విషయాన్ని గోప్యంగానే ఉంచారు. అలాంటి ఈ ముఖ్యమంత్రి ఏం సమాధానం చెప్తాడు? చేయాల్సినంత అన్యాయం అంతా చేసేసి మళ్ళీ ప్రజలు తననెక్కడ సమాధానం చెప్పమంటారోనని ప్రజలు అడగాల్సిన ప్రశ్నలన్నింటినీ మళ్ళీ ఈయనే ప్రజల్ని అడిగారంటే ఇంకా ఈ ముఖ్యమంత్రి గారు ఏ సమాధానం చెప్తారు? ఒక పక్కేమో ఇంత తరంగాని ముఖ్యమంత్రి ఉంటే, ఒక పక్కేమో మన కర్మ కొద్దీ పాలకపక్షం ఇలా ఏడుస్తే, ఇంకో పక్క ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు గారు కూడా కళ్ళప్పగించి చూస్తున్నారు తప్ప ఏ చలనము లేకుండా నిలబడున్నారు. ఈయన గారిలో చలనం ఎలా ఉంటుంది? అసలు ఈ విభజనకు కారణమే చంద్రబాబు గారు. తెలంగాణ ఇచ్చేసుకోండి అని ఒక బ్లాంక్ చెక్ ఇచ్చేసినట్టు తెలంగాణకి అనుకూలంగా లేఖను రాసి ఇచ్చింది ఈ చంద్రబాబు గారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రాన్ని విభజించే సాహసం చేస్తుంది అంటే దానికి కారణము చంద్రబాబు గారు విభజనకు పలికిన మద్దతే. హత్య చేసి మళ్ళీ ఆ శవం మీదే పడి వెక్కి వెక్కి ఏడ్చినట్టుంది చంద్రబాబు గారు తెలంగాణకి అనుకూలంగా లేఖనిచ్చి మళ్ళీ ముసలి కన్నీళ్లు కార్చటం. ఈ రోజు మన రాష్ట్రంలో 60% కంటే ఎక్కువ ప్రజలకు ఘోరమైన అన్యాయం జరిగే పరిస్థితి ఉంది. అలాంటిది ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు గారు చేయాల్సిన పని అన్యాయం జరుగుతున్న ప్రజల పక్షాన నిలబడము, వారి పక్షాన పోరాటం చేయడము. కానీ ఆ అన్యాయానికే కారణం ఈ ప్రతిపక్ష నాయకుడు అంటే ఇక ఈయన ప్రతిపక్ష నాయకుడు అనాలా, లేకపోతే ఈయనను దుర్మార్గుడు అనాలా? 5 పార్టీలు, తెలుగుదేశం పార్టీతో సహా 5 పార్టీలు ఈ విభజనకు మద్దతు పలుకుతే 3 పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం, సిపిఎం విభజనకు ఎప్పుడూ మద్దతు పలకలేదు. చంద్రబాబు గారికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఇంకా ఇప్పటికైనా ఆయనలో ఏ మాత్రమైనా నిజాయితీ మిగులున్నా నేను కూడా తెలంగాణకు వ్యతిరేకమేనని ఇప్పటికైనా ఈ 3 పార్టీల పక్షాన 4వ పార్టీగా చేరి కోట్ల మంది ప్రజలకు ముందు క్షమాపణలు చెప్పి నాతో తప్పైపోయింది అని చంపలేసుకొని తెలంగాణకి అనుకూలంగా తను ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలి. ఇంత అన్యాయం మా రాష్ట్రానికి చేస్తారని అందుకు నిరసనగా ఆయన ఎమ్మెల్యేలు, ఆయన ఎంపీలు రాజీనామాలు చేయాలి. అంతవరకు చంద్రబాబు గారి గాని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని గాని అసలు సీమాంధ్రలో అడుగు పెట్టడానికి వీల్లేదని ప్రజలంతా తరిమి కొట్టాలి. ఇలాంటి చంద్రబాబు గారు ఇప్పుడు ఢిల్లీకి వెళ్తున్నారట. అనిశ్చితి నెలకొందంట. ఈ అనిశ్చితిని దూరం చేయమని కాంగ్రెస్ పార్టీని అడగడానికని చంద్రబాబు గారు ఢిల్లీకి వెళ్తున్నారట. అసలు ఈ అనిశ్చితికి కారణం మీరు కాదా చంద్రబాబు గారు? తెలంగాణకి అనుకూలంగా లేఖనిచ్చి ఈ అనిశ్చితికి కారణమయ్యి మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని అనిశ్చితి దూరం చేయడానికి అడగడానికి వెళ్తున్నానని చెప్తున్నారు చంద్రబాబు గారు. ఈసారి చంద్రబాబు గారు అంటారు రెండు ప్రాంతాల నాయకుల్ని, అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న 2 ప్రాంతాల నాయకుల్ని తీసుకొని మరి ఢిల్లీకి వెళ్తున్నారంట. అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చంద్రబాబు గారు?
ఏం చెప్పాలనుకున్నారు చంద్రబాబు గారు? మీరు సమైక్యమని చెప్పాలనుకుంటున్నారా, లేక విభజనకు అనుకూలమని చెప్పాలనుకుంటున్నారా? ఏం చెప్పాలనుకుని ఈ నాయకులంతా తీసుకుని మీరు ఢిల్లీకి వెళ్తున్నారు? లేకపోతే నాకు ఇంతమంది ఎమ్మెల్యేలు, ఇంతమంది ఎంపీలు ఉన్నారు చూడండి అని బల ప్రదర్శన చేయించి వాళ్ళని అమ్మకానికి పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా బెయిల్ రాకుండా చూడ్డానికి నా సరుకు ఇది ఏ బేరానికో కుదుర్చుకోవడానికి వెళ్తున్నారా మీరు ఢిల్లీకి? లేకపోతే ఈ నాయకులందరి చేత సోనియా గాంధీ ముందు మోకాళ్ళొంగి ఆవిడ గారి కాళ్ళ మీద పడి, మీరు కూడా ఆవిడ గారి కాళ్ళ మీద పడి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైనా బెయిల్ రాకుండా చూడండి అని వేడుకోవడానికి వీళ్ళందరినీ తీసుకెళ్తున్నారా? ఎందుకు వెళ్తున్నారండి చంద్రబాబు గారు మీరు ఢిల్లీకి? లేకపోతే ఒక కిరణ్ కుమార్ రెడ్డికే కాదు, ఒక బొత్స గారికే కాదు, నాకు కూడా సోనియా గాంధీ గారి అధిష్టానము మీరు ఏ ఆదేశం ఇస్తే నేను అది శిరసావహిస్తాను అని చెప్పి ఆవిడ కాళ్ళ మీద పడి నా మీద మటుకు ఏ కేసులు విచారణలు జరగకుండా చూడండి అని వేడుకోవడానికి వెళ్తున్నారా? ఎందుకు వెళ్తున్నారండి చంద్రబాబు గారు మీరు ఢిల్లీకి? అసలు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీతో విలీనం చేసిన చిరంజీవి గారికి 4 ఏళ్లుగా ప్రతి విషయంలోనూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతున్న మీకు ఏమైనా తేడా ఉందా? ఎందుకండి చంద్రబాబు గారు మీరు కూడా ప్రజారాజ్యం పార్టీలాగా, చిరంజీవి గారిలాగా కాంగ్రెస్ పార్టీలో ఆయన పార్టీని కలిపేసినట్టు మీరు కూడా తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపేసుకుంటే కనీసము మీకు కేంద్ర పదవి మంత్రి పదవైనా వస్తుందేమో. ఈ రాష్ట్రంలో ఉంటే మీకు ఏది రాదు చంద్రబాబు గారు. చంద్రబాబు గారు పాదయాత్రలు చేసిన, బస్ యాత్రలు చేసిన, ఢిల్లీ యాత్రలు చేస్తున్నా ప్రజల కోసం కాదు, కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవడం కోసం. 9 సంవత్సరాలు అధికార పక్షంలో ఉండి ఇంకో 9 సంవత్సరాలు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఆఖరికి ఒక్క మనిషిని, ఒక్క యువకుణ్ణి ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేకుండా ఈ రోజు ఢిల్లీకి వెళ్ళి ఆయన బెయిల్ అడ్డుకోవడానికి వెళుతున్నాము అని కూడా సిగ్గుగా చెబుతున్నారంటే అసలు మీరు ఏ రకం నాయకులండి చంద్రబాబు గారు? ఒక్క అమాయకుల్ని తీసుకుని 16 నెలలుగా నేరం రుజువు కాకుండానే జైలు పాలు చేశారంటే ఛీ, ఇవే రాజకీయాలా? మీలాంటి వాళ్ళు మనుషులా? ఇలాంటి చంద్రబాబు గారు అంటాడు 6 నెలలంట ఆయనకు అధికారం ఇచ్చి చూస్తేనంట మన రాష్ట్రాన్నే కాదు దేశాన్ని కూడా గాడిలో పెడతాడట. సొంత మామని వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీని, ఆయన అధికారాన్ని లాగేసుకుని 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని వ్యవసాయాన్ని దండగ చేసి ఛార్జీలు పన్నులు పెంచి పేదవాడి ఉసురు పోసుకున్నాడు ఈ చంద్రబాబు గారు. ఆ తర్వాత 9 సంవత్సరాలు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఏ ప్రజాస్వామ్య దేశంలోనూ జరగని విధంగా ఒక పాలక పక్షంతో కుమ్మక్కయి ఆఖరికి ఈరోజు విభజనకు కూడా కారణమయ్యాడు. ఇలాంటి ఆయన 6 నెలల్లో నాకు అధికారం ఇవ్వండి, నేను అన్నీ చక్కబెడతానంటున్నాడంటే ఈయనకు అధికారం ఇవ్వడము అంటే నరకాసునికి మళ్ళీ అధికారం ఇచ్చినట్టే. పేనుకు పెత్తనం ఇస్తే అంతా గొరిగేసిందంట. చంద్రబాబు గారికి మళ్ళీ అధికారం ఇస్తే మన గొయ్యి మనమే తవ్వుకున్నట్టు లెక్క. హఠాత్తుగా ఏ పరిష్కారము చూపించకుండా కేంద్ర ప్రభుత్వము మన రాష్ట్రాన్ని చీలుస్తున్నాము అన్న సంకేతాలు ఇచ్చిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అంతమంది నాయకులు రాజీనామాలు చేశారు. గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ, అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారితో సహా అందరూ రాజీనామాలు చేశారు. వారి వంతు పోరాటంగా నిరాహార దీక్షలు చేశారు. లేఖల మీద లేఖలు రాసి ఈ అన్యాయము మా రాష్ట్రాన్ని విడగొట్టొద్దండి అని ఈ రోజు వరకు పోరాటం చేస్తూనే ఉన్నారు. కానీ ఎంతమంది సీమాంధ్రకు చెందిన తెలుగుదేశం కాంగ్రెస్ నాయకులు రాజీనామాలు చేసి తమ పదవులకు త్యాగం చేసి ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం
మన దేశంలో మన రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని దేశమంతా తిరిగి చూసుండేది. కాంగ్రెస్ పార్టీ తమ నిర్ణయాన్ని మార్చుకునేలా ఒత్తిడి పెరుగుండేది. అసలు ఈ విభజన ప్రక్రియ ఆగిపోయి ఉండేది. కానీ పదవి మత్తులో మునిగి తేలుతున్న ఈ కాంగ్రెస్ టీడీపీ ఎమ్మెల్యేలు ఎంపీలకు అందరికీ ఓట్లేసిన ప్రజల కంటే తమకు పదవులే ముఖ్యమని మళ్లీ మళ్లీ నిరూపించుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి ఒకే మాట చెప్పింది, ఏ ఒక్క ప్రాంతానికి అన్యాయం జరగకుండా ఒక తండ్రిలాగా ఆలోచన చేయాలి. మీ ఆలోచన విధానం ఎలా ఉందో, మీ ఉద్దేశం ఎలా ఉందో అందరినీ పిలవండి, చర్చ జరపండి అని పదే పదే కోరింది, లేఖలు రాసింది. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ ఇది ప్రజాస్వామ్య దేశమన్న సంగతి కూడా మర్చిపోయి వ్యవహరించింది. వాళ్ళ పార్టీకి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుని వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఆ నిర్ణయాన్ని కోట్ల మంది ప్రజలు నెత్తిన రుద్దాలని చూస్తుంది కాంగ్రెస్ పార్టీ. అందుకే వైఎస్ఆర్సీపీ మళ్లీ స్పష్టం చేస్తుంది, మళ్లీ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తుంది. న్యాయం చేసే సత్తా మీకు లేకపోతే విభజించే హక్కు మీకు ఎక్కడుంది? న్యాయం చేయటము మీ ఉద్దేశమే కాదని తేలిపోయింది కనుక మన రాష్ట్రాన్ని యథాతథంగానే ఉంచాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. న్యాయం చేయటం మీకు చేత కాదని తేలిపోయింది కనుక మన రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కోట్ల మంది ప్రజలకు అన్యాయం జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు చేతులు కట్టుకుని కూర్చోరు. జగనన్న నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం ఎందాకైనా వెనుకడుగు వేయకుండా పోరాటం చేస్తూనే ఉంటుందని మీకు మాటిస్తున్నాం. విలువలతో కూడిన రాజకీయాలు చేసే దమ్ము ధైర్యము ఈ కాంగ్రెస్ టీడీపీ నాయకులకు లేకే కుట్రలు పన్ని అబద్ధపు కేసులు పెట్టి సిబిఐని వసుగొల్పి జగనన్నను జైలు పాలు చేశారు. కానీ బోనులో ఉన్న సింహము సింహమే. ఉదయించే సూర్యుని ఎవ్వరూ ఆపలేరు, జగనన్నను కూడా ఎవ్వరూ ఆపలేరు. ఆపటము ఈ కాంగ్రెస్ టీడీపీ నాయకుల తరం కాదు. ఒక రోజు త్వరలోనే వస్తుంది, ఆ రోజున జగనన్న వచ్చి మనందరినీ రాజన్న రాజ్యం స్థాపించే దిశగా తప్పకుండా నడిపిస్తాడు. ఆ రోజు వచ్చేంత వరకు మీరందరూ జగనన్నను ఆశీర్వదించాలని వైఎస్ఆర్